తెలంగాణ ప్రభుత్వంతో సినిమా రంగ పెద్దలు భేటీ ముగిసింది. ప్రధానంగా ఇవాళ ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం పుష్ప సినిమా సంఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనో లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కొందరి విషయంలో కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందనో ఇట్లా ప్రతిపక్షాలు కావచ్చు మిగిలినటువంటి వారు కూడా రకరకాల ప్రచారాలు రకరకాల కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో వారితో సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా చూస్తే సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల జాబితాని ఒకసారి మనం పరిశీలిస్తే ఎవరైతే సీనియర్ డైరెక్టర్గా అనేక సినిమాలను నిర్మించినటువంటి రాఘవేంద్ర రావు గారు ముఖ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఆయనతో పాటుగా నటులు నాగార్జున, వెంకటేషు, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డతో పాటుగా ప్రముఖ డైరెక్టర్స్ అయినటువంటి త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావుపూడి, బోయపాటి సీను, వీరశంకర్, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్ లాంటి ముఖ్యులు. వీరితో పాటుగా ప్రముఖ నిర్మాతలుగా ఉన్నటువంటి అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బివిఎస్ ప్రసాద్, కేఎల్ఎన్ నారాయణ, మైత్రి రవి, నవీన్ ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఈ సమావేశం అయింది. సో ఇప్పటి వరకు ఈ సమావేశానికి సంబంధించి ఇటు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కావచ్చు మొత్తం ఆసక్తి నెలకొన్న నేపథ్యం. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో సినిమా రంగ ప్రముఖులకు సంబంధించి నా విషయంలో ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఈ సినిమాకి ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత అన్ని అంశాలని కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అభివృద్ధి, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇండస్ట్రీకి ప్రస్తుతం ఎదురైనటువంటి సమస్యల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వీటితో పాటుగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాటి విషయంలో ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనేటువంటిది సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా సినిమా రంగం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, ఎలాంటి సమన్వయం ఉండాలి, ఏ రకంగా వెళ్తే ఇండస్ట్రీని అభివృద్ధి చెందడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, దాంతో పాటుగా వీరి ప్రభావంతో సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలంటే కూడా ఏం చేయొచ్చు అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి డిస్కషన్ జరిగింది. ఇంకోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు లేదా ప్రముఖులు ఈవెంట్లు నిర్వహించినా లేకపోతే బెనిఫిషియల్ దగ్గరకు వచ్చినా ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ రకంగా కూడా కంట్రోల్ చేయాలి అనేటువంటిది కూడా ఒక సమన్వయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశం జరిగిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ సమావేశానికి సంబంధించి మరి కాసేపట్లో సినీ రంగ ప్రముఖులు కూడా స్పందించబోతున్నారు. అయితే ఈ సమావేశం ఇంటర్నల్ గా జరిగినటువంటి అంశాలు మనతో కూడా డిస్కస్ చేసేందుకు సో మా ప్రతినిధి సో ఇప్పటికే మనం చూసాం. సో ఉన్నటువంటి అంశాలపైన మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే లోపల ఇన్సైడ్ గా ఏం జరిగింది సో అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నరసింహరావు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అలానే ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇంకొక వైపు వీటికి సంబంధించి కూడా మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ముఖ్యంగా ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి, ఎందుకంటే జనరల్ గా ఏదో ఇప్పటి వరకు ఇలా చర్చ ఉండొచ్చు లేకపోతే ఈ అంశాలు ప్రస్తావించుండొచ్చు అనేటువంటిదే జరిగింది, కానీ ఇంటర్నల్ గా ముఖ్యంగా ఏ అంశాలపైన మనకున్నటువంటి సోర్స్ ప్రకారం నరసింహరావు ఏ అంశాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు తీసుకెళ్లారు, వారికి ముఖ్యమంత్రి ఏ రకంగా